తెలుగు చలనచిత్ర ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నటుడు నందమూరి బాలకృష్ణ అని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో బాలకృష్ణ నటించిన భగవత్ కేసరికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి నటుడు బాలకృష్ణ అని కొనియాడారు. వయస్సు పెరిగే కొద్దీ బాలకృష్ణ యువకుడిగా మారిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. జాతీయ అవార్డు రావడంతో నర్తకీ సెంటర్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చారు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చింది ఎన్టీఆర్ అయితే చలనచిత్ర రంగాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాలకృష్ణకి దక్కుతుందన్నారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందిస్తున్న బాలకృష్ణ కళామ తల్లి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఏకైక సినీ నటుడు బాలకృష్ణ అంటూ ప్రశంసించారు. అమరావతి రాజధానిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించేందుకు బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారని, త్వరలోనే హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని కోటంరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్న వాళ్లు, అభిమానులు, ప్రజలు బాగుండాలని నిరంతరం కోరుకునే బాలకృష్ణ మరిన్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం తన పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టమన్నారు. దేహంలో ఊపిరి ఉన్నంత వరకు బాలకృష్ణ వెంటే నడుస్తానని ఈ సందర్భంగా కోటంరెడ్డి స్పష్టం చేశారు. అనంతరం ఎన్బీకే అభిమాన సంఘం అధ్యక్షులు ఎద్దల రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కువ్వారపు బాలాజీ, జహీర్, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, నందమూరి బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు నందమూరి అభిమానులకంతా కూడా పండగ రోజు. నిజంగా నా దైవం నందమూరి బాలకృష్ణ, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు భగవంత్ కేసరి అనే పిక్చర్ తెలుగులో జాతీయ అవార్డు రావడం, ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి బాలకృష్ణ అభిమానులు కూడా ఒక ఆనందదగ్గ విషయం, అందరూ సంతోషదగ్గ విషయం. ఎందుకంటే నిజంగా ఆ మహానుభావుడు ఈరోజు ఎట్లా ఉందంటే వయసు పెరిగే కొద్దీ ఆయన యంగ్ అయిపోతున్నాడు.
వయసు పెరిగే కొంది 33 ఏళ్ళు 32 సంవత్సరాల యువకుల్లాగా పరిగెడుతూ డ్యాన్స్ వేస్తూ స్టెప్పులు వేస్తూ అదే ఫైట్లు చేస్తూ ఒక ప్రేక్షకులకి కనువిందు చేసేటటువంటి ఒక మహా కథానాయకుడు మా నందమూరి బాలకృష్ణ గారు. ఈ రాష్ట్ర చరిత్రని రాజకీయ చరిత్రని మార్చింది ఎన్టీ రామారావు గారు అయితే ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ రూపాన్నే మార్చినటువంటి వ్యక్తి మా దైవం నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు చూస్తే అవార్డుల మీద అవార్డులు, పద్మభూషణ్, దాని తర్వాత ఈరోజు చూస్తే భగవంత్ కేసరికి ఈరోజు జాతీయ తెలుగు చిత్ర అవార్డు రావడం సంతోషకరం. ఒక పక్క బసవరావు తారకం పేరుతో హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లు చేయడం, ఇంకో పక్క కళామ తల్లికి సేవ చేయడం, ఇంకో పక్క అక్కడ ఉన్న ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి, హిందూపురం చుట్టుపక్కల తన నాన్నగారి కాడి నుంచి వరుసగా గెలిపిస్తున్నటువంటి ఆ ప్రజానీకానికి ఏమేమి చేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర మంత్రులతో మాట్లాడటం రావటం కూడా ఈరోజు ఒక విశేషం. నిన్నే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిన్నే ఒక మాట చెప్పాడు, అంటే రాజధానిలో కూడా విజయవాడలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టబోతున్నారు, దానికి స్థలం ఇస్తే సిద్ధాంతం తీసుకెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే అతి త్వరలో అదే శంకుస్థాపన ఉంది, ఇంకా డేట్ ఫిక్స్ అంటే ఇంకా తెలియదు చెప్తున్నారు. కానీ ఆ మహానుభావుల్లో ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన, తన అభిమానులు బాగుండాలి, తన ప్రజలు బాగుండాలి, నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటి ఒక మంచి మనస్తత్వం, ఎప్పుడు ఎవరిని ఒక నొప్పించినటువంటి ఒక మంచి మనస్తత్వం అయింది. ఆయన ఎప్పట్లో ఆయన కోరుకున్నది ఒకటే, నా వాళ్ళందరూ బాగుండాలి అనే తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు. అటువంటి మహానుభావుడి కింద ఉండటం, ఆయనతోటి ఉండటం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. నిజంగా ఆయన నాకు దైవం, నాకు దేవుడు. మరో జన్మ ఉన్నా ఆయనకి తమ్ముడుగా పుట్టాలని కోరుకుంది. ఈ జన్మ ఉన్నంత వరకు, ఈ కట్టి కాలే వరకు ఆయనతోటే ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది అభిమానులు కేరింతలు ఇందాక అనుకున్నాం, అప్పటికప్పటికి ఇంకా బాగా చెప్పలా. మా వాళ్ళు కొంచెం అలవాటు, ఒక అరగంట లేట్ వచ్చేది. అందరికన్నా ముందు మీడియా మిత్రులకి ఒకరు లేట్ అయిన దానికి వాళ్ళు సారీ చెప్తున్నా. ఇంత మంచి ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మరెన్నో అవార్డులు, ఒక అవార్డులు రావాలన్నా, ఒక సినిమా చరిత్ర మార్చాలన్నా ఒక నందమూరి కుటుంబానికే చెల్లింది. రేపు రాబోతూ ఉంది అఖండ 2 రిలీజ్ అయితే బాక్స్ బద్దలే. రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం ఎక్కడ అభిమానులు ఉన్నారో, అమెరికా కాడి నుంచి, లండన్ కాడి నుంచి, ఇంగ్లాండ్ కాడి నుంచి ప్రతి ఒక్కటి బాక్స్ బద్దలవుతుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా ఆయనకి ఎన్నో అవార్డులు రావాలని నేను నమ్మిన బాబాను కోరుకుంటూ, నా దైవం బాలకృష్ణ ఇంకా చలాకీగా, ఇప్పుడే కాదు ఇంకా చలాకీగా, ఇప్పుడు హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు, ఏది ఫెయిల్ కాలేదు, ఇంకా హిట్లు కొట్టాలని, ఇంకా ప్రజల అభిమానం పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. బాలయ్య బాబుకు 3 అవార్డులు రావడం చాలా గర్వకారణంగా ఉంది. అది మా సేనన్న ఇక్కడ నర్తకి సెంటర్లో చేపట్టిన కార్యక్రమం అద్భుతంగా ఉంది. బాలయ్య అభిమానులంతా ఇక్కడ చేరుకున్నారు నర్తకి సెంటర్కి. ఇక్కడ ఇది ఒక పండగలాగా ఉంది. ఈ పండుగని అందరూ కలిసి విజయవంతం చేసుకొని మనం మనసారా ఎంజాయ్ చేస్తాం. జై బాలయ్య, జై బాలయ్య. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.